ఏజీ హాస్పిటల్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కాసేపటి క్రితమే మరణించినట్టు మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కాసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితి. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. అయితే 14వ తేదీ అంటే మొన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ అయినట్టు కూడా తాము గుర్తించినట్టు, అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన చికిత్సను కూడా అందిస్తున్నట్టు హెల్త్ బులెటిన్లో ఆసుపత్రి వర్గాలు వైద్యులు ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే ఆయన మృతిపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు క్రితమైన సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇదిలా ఉంటే ఆయన కుటుంబ సభ్యులు నారా రోహిత్ కావచ్చు, ఆయన సోదరుడు గిరీష్ కావచ్చు, ఈ రోజంతా కూడా రాత్రి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఆసుపత్రికి చేరుకుని దాదాపు 3:30 గంటలుగా ఆయన ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇక రామ్మూర్తి నాయుడు సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వస్తారనేది మనకున్న సమాచారం. సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం నుంచిన సమాచారం మేరకు ఆయన 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంతకుముందే దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర దంపతులు కూడా ఆసుపత్రికి వచ్చి వెళ్ళారు కాసేపటి క్రితమే. నందమూరి రామకృష్ణ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా అటు నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. ఇక రేపు ఆయన అంత్యక్రియలు కూడా నారావారిపల్లె, చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి సమీపంలో ఉన్న నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. ఆయన 1994లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో చంద్రగిరి నియోజకవర్గానికి అప్పటి నుంచి కూడా సొంత ప్రాంతంలోనే ఆయన ఉంటూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలోనే ఆయనకి ఏదైతే ఇక్కడ చికిత్సను కూడా అందిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు ఇక్కడ సంబంధించినంత వరకు హైదరాబాద్లో ఆయనతో ఉన్న అనుబంధంతో ఎంతోమంది గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ తనయుడు నారా రోహిత్ కూడా సినిమాల్లో హీరోగా కూడా రాణిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఆయనతో ఉన్న అనుబంధాన్ని కావచ్చు, ఆయనకి ఉన్న శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కొంత విషాదంలో ఉన్నారు. ముఖ్యంగా అటు నారా ఇటు నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా కొంత శోక సంద్రంలో కూడా మునిగిపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్తున్న పరిస్థితి. కాసేపు క్రితమే ఆయన మృతి చెందినట్లు కూడా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన సోదరుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి, ఏ విధంగా ఉండాలని కూడా కుటుంబ సభ్యులంతా కూడా చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏజీ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ కొంత ఇదే ఆసుపత్రిలో ఆయనకి చికిత్సను అందిస్తారు. గత వారం రోజులుగా ఒక్కొక్కరు కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కూడా, రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా కొంతమంది ఇప్పటికే లోపలికి వెళ్ళారు. నారా లోకేష్ దాదాపు ఉదయం నుంచి కూడా 11:30 నుంచి కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. నారా రోహిత్ కావచ్చు, రోహిత్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు 4 గంటలకి అంటే ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. వాస్తవానికి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లాల్సింది చంద్రబాబు నాయుడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ పర్యటన, ఢిల్లీ పర్యటన నుంచి ఏదైతే ముంబై వెళ్లాల్సిందో ఆ పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకుని ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి దాదాపు 3:30 గంటల ప్రాంతంలో బేగంపేటకు చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏజీ ఆసుపత్రికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇక్కడ నుంచి ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా నారావారిపల్లికి ఆయన భౌతిక గాయాన్ని తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం. సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళంతా చర్చించిన తర్వాత ఇక్కడ నుంచి నారావారిపల్లికి తరలించి భౌతిక గాయాన్ని రేపు ఆయన అంత్యక్రియలు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా కొంత ఆయన మరణం అటు నారా నందమూరి కుటుంబ సభ్యుల్లో అయితే కొంత తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.